ఇక్కడైతే చూడండి 3,000 ఉన్నాయి కదా. సో ప్రజెంట్ అప్పుడు నా వెయిట్ అయితే 87.75 మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో జూమ్ చేసా చూడండి. నెక్స్ట్ నేను వెయిట్ లాస్ అయ్యాక నా వెయిట్ 84.55. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీకోసం. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేసేయండి ఎలా అనిపించింది ఏంటి అని. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నా వెయిట్ లాస్ జర్నీ అనమాట. నేనైతే కొంచెం పీసీఓడి సంథింగ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అయ్యింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. నేనున్న హైట్కి అయితే చాలా వెయిట్ లాస్ అవ్వాలి. సో ఆ వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అనమాట. ఇక్కడ నా వెయిట్ చూసుకుంటే చూడండి 87.75 ఉంది. సో ఇది నా వెయిట్ అనమాట. మీకు నెక్స్ట్ పిక్ స్క్రీన్ షాట్తో చూపిస్తా. అండ్ నెక్స్ట్ డే అంటే 23 జూన్లో 87 ఉంది. నెక్స్ట్ 27 జూన్లో 86.25 ఉంది. 28 జూన్లో 86 ఉంది. సో నెక్స్ట్ 85.85 ఉంది ఆ నెక్స్ట్ డే. సో దాని తర్వాత 29 జూన్ 85.70, 2 జూలైకి 84.55. ఓకే. సో మీరైతే ఆల్రెడీ క్లిప్స్ చూసారు కదా ముందే. సో నా వెయిట్ లాస్ జర్నీ ప్రజెంట్ నేనున్న వెయిట్ అయితే 87 అనమాట. 87.75 ఎంతో ఉంది, చూసారు కదా క్లిప్లో స్టార్టింగ్లోనే. సో అప్పుడు నా వెయిట్ 87.75 ఉంది. సో ప్రజెంట్ నా వెయిట్ అయితే 84.50 ఎంతో ఉంది. సో ఇంత వెయిట్ లాస్ జర్నీ నేను ఎంత డ్యూరేషన్లో తగ్గాను అనేది మీకు విత్ స్క్రీన్ షాట్తో సహా నేను చూపించాను. ఇంకొకటి, నా వెయిట్ లాస్ అయింది నిజమేనా కాదా, ఆ వెయిట్ కనిపించేది నాదేనా కాదా అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో నేను అది క్లియర్ చేయడానికి స్క్రీన్ షాట్స్ యాడ్ చేశాను. ఇంకొకటి, వీడియోలో నా లెగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. సో 87 ఉన్నప్పుడు ఎవరైతే నిల్చున్నారో ఆ లెగ్స్, సో 84 ఉన్నప్పుడు కూడా అదే లెగ్స్ మీకు వెయిట్ మిషన్ మీద కనిపిస్తుంది కదా. సో డౌట్ లేకుండా క్లారిటీగా అయితే మీకు అక్కడే క్లారిటీ వస్తుంది వెయిట్ తగ్గింది నేనేనా కాదా అని చెప్పి. ఓకేనా. సో నేను వెయిట్ లాస్ అయినట్టు నా వెయిట్ లాస్ జర్నీ నిజమేనా కాదా అని తెలియడానికి మీకు ఇంకొక ప్రూఫ్ ఏంటి అని అంటే 87 to 84 kgకి వచ్చినప్పుడు మధ్యలో డ్యూరేషన్ 85, 86 kgsలో మనం ఒకేసారి 85 to 84 వరకు అయితే తగ్గిపోము కదా. సో మధ్యలో మనకి కొంచెం వెయిట్ తగ్గుతూ వస్తుంది. సో నేను ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేశాను చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను నిజంగానే వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి. ఓకేనా. సో నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అని అంటే ఒకటి, అది కూడా నేను రైస్ తింటూ వెయిట్ లాస్ అయ్యాను అండి. ఎందుకు అని అంటే నాకు తెలుసు కదా మీకు, నాకు ఆల్రెడీ 5 months బేబీ ఉన్నాడు. సో బేబీకి మిల్క్ అది సరిపోదు అని చెప్పి నేనైతే రైస్ తిన్నాను, కానీ డైలీ వన్స్ తిన్నాను అనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైమే రైస్ తీసుకున్నా. సో మార్నింగ్ నైట్ ఏం తీసుకున్నాను అని అంటే మార్నింగ్ వచ్చేసి మిల్క్ తీసుకుంటాను డైలీ. సో మిల్క్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా, చపాతి, జొన్న రొట్టె అవైతే తింటాను అంతే. అంతకుమించి ఇంకేం తిన్నాను. ఇంకేమైనా తింటాను వెయిట్ లాస్ అవ్వడానికి అని అంటే ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అది ఫ్రూట్స్ తీసుకుంటాను. లేదు అంటే కామన్గా మిల్క్, గోధుమ రవ్వ, చపాతి, జొన్న రొట్టె అంతే. ఈవెన్ నైట్ కూడా అంతే. ఈవినింగ్ మిల్క్ తీసుకుంటే నైట్ కూడా రవ్వ, చపాతి లేదంటే జొన్న రొట్టె అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ ఒకటే నేను రైస్ తీసుకుంటా. ఒకటేసారి నేను రైస్ తీసుకొని మార్నింగ్ నైట్ అయితే బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి మిల్క్, గోధుమ రవ్వ ఉప్మా, జొన్న రొట్టె, చపాతి ఇదే కంటిన్యూ చేశాను. సో తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాను కదా. సో మీకైతే అనిపించవచ్చు అంటే 10 daysలో 3 kgs ఎలా తగ్గింది, అది కూడా రైస్ తింటూ అని. నేనైతే
పొడి చేసుకొని తిన్నాను. అది ఏంటి అనేది మీకు డైట్ వీడియోస్ కావాలి వెయిట్ లాస్‌వి అంటే చెప్పండి. కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఏం తీసుకున్నాను పౌడరు, ఇంకా హ్మ్, ఇంకా ఏం చేంజెస్ చేసుకున్నాను నా ఫుడ్‌లో అనేది నేనైతే ఫుల్ వీడియో తీసి ఏమేమి తిన్నాను అనేది క్లిప్స్ కూడా తీసి విత్ ప్రూఫ్‌తో లైవ్‌లోనే మీకు చూపిస్తాను. నేను వెయిట్ ఎంత తగ్గాను ఏంటిది అనేది. ఓకేనా? సో, ఇంకా అంత ఈజీగా నేను ఎలా తగ్గాను అనంటే నాకొక బెనిఫిట్ ఉంది. ఏంటి అనంటే నేను ఫీడింగ్ మదర్‌ని. సో, బేబీకి ఫీడ్ ఇస్తున్నా కాబట్టి వెయిట్ లాస్ అనేది అవుతుంది. దట్టు నేను వన్సే రైస్ తీసుకున్నా. ఇంకా స్ట్రిక్ట్‌గా మార్నింగ్ మిల్క్, గోధుమ రవ్వ ఉప్మా అవి మాత్రమే తీసుకున్నా కంటిన్యూగా వాకింగ్ చేస్తుంటే. ఎక్సర్సైజ్ చేయలేను కదా! సి సెక్షన్ కాబట్టి. సో, వాకింగ్ అయితే చేశాను. దానివల్ల నాకు కొంచెం బెనిఫిట్ ఉంది. తగ్గాను. కానీ నేను ఇంకా మళ్ళీ 1 కేజీ అనేది పెరిగాననమాట ప్రెజెంట్. ఎందుకు అనంటే బేబీకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. నేను ఫుడ్ కరెక్ట్ తీసుకోకపోతే బేబీకి మిల్క్ సరిపోక వెయిట్ లాస్ కావడం బాబు అలా జరుగుతుంది. ఎందుకు రిస్క్? అసలే 34th వీక్‌లో డెలివరీ అయింది కదా! సో, రిస్క్ ఎందుకు అని చెప్పి నేనైతే కొంచెం మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నా 2 టైమ్స్ డేకి అలా. సో, నేను మళ్ళీ 1 కేజీ అనేది పెరిగాననమాట. సో, మళ్ళీ ఒక 15 డేస్ అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ డైట్ అనేది ఫాలో అవుతా. సో, 10 డేస్‌లో 3 కేజీస్ నేను ఎలా తగ్గాను ఏంటిది అనేది డీటెయిల్‌గా వీడియో కావాలి. ఫుడ్ క్లిప్స్ ఏమేమి తీసుకున్నారో ఏంటిది అని డీటెయిల్‌గా కావాలి అని అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో క్లియర్‌గా చేసేద్దాం. ఓకేనా? నేను మళ్ళీ వెయిట్‌తో పాటు నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అని క్లిప్స్ యాడ్ చేస్తూ లైవ్‌లో మీకు చూపిస్తా. ఓకేనా? సో, జస్ట్ వెయిట్ లాస్ కోసం ఎంతమంది ఉన్నారు, ఆ వీడియోస్ చేయాలా వద్దా అని చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట. సో, ఇంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోస్ చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?